సంపద సృష్టిస్తా అన్నారు, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అన్నారు, విజనరీ అన్నారు, విజ్ఞానం అంటూ గొప్పలకు పోయారు. ఇంత చేస్తే 18 నెలల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుల కుప్ప తప్ప చేసిన అభివృద్ధి మాత్రం శూన్యం. ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇవ్వటమే కాదు, అప్పుల్లో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది చంద్రబాబు సర్కార్. ఏడాది నెలల పాలనలో ఏకంగా 2,66,175 కోట్ల అప్పులు చేసి ప్రజలపై భారీగా రుణభారం మోపింది. ఇప్పుడు ఏంటి ఈ రాష్ట్రంలో జరుగుతుంది అని అంటే ఎవరన్నా అడిగితే అప్పులు, గొప్పలు, అబద్ధాలు ఇవి తప్ప ఇంకేమీ లేవు. చెప్పిన అబద్ధం చెప్పకుండా ప్రచారం చేసుకుంటూ పోతారు. ఆయన అధికారంలోకి వచ్చి 538 రోజులు అయింది, ఇంచుమించుగా 18 నెలల కాలం. ఈ 18 నెలల కాలంలో ఈయన చేసిన అప్పులు ఎంతంటే 2,51,131 కోట్లు. రోజుకి సగటున 466 కోట్లు అప్పు చేస్తున్నారు. అంటే గంటకి ఇంచుమించుగా 19.66 కోట్లు. ఇంత తక్కువ కాలంలో ఎక్కువ అప్పులు తెచ్చిన ప్రభుత్వం ఏముండదో ఆ రికార్డు కూడా చంద్రబాబు నాయుడు గారికే వచ్చింది. మంగళవారం వచ్చిందంటే చాలు అప్పులు చేయటమే పనిగా పెట్టుకుంది చంద్రబాబు సర్కార్. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేసిన ఆర్బీఐ 3,000 కోట్ల రూపాయలు సమీకరించి ప్రభుత్వానికి సమకూర్చింది. దీంతో బడ్జెట్ లోపల చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులు 1,54,880 కోట్లకు చేరాయి. ఇక బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు రాజధాని పేరుతో మరో 1,11,295 కోట్ల అప్పులు చేసింది. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వం 71,295 కోట్ల అప్పులు చేసింది. రాజధాని పేరుతో వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కో, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ, ఎన్ఏబిఎఫ్ఐడి, ఏపీపీఎఫ్సిఎల్ నుంచి ఏకంగా 40,000 కోట్లు అప్పు చేసింది. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 హామీలు సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టింది. ఇప్పటి వరకు చేసిన అప్పులతో ప్రజలకు ఆస్తులు కల్పించకపోగా గత వైఎస్ఆర్సీపీ సర్కార్ అభివృద్ధి చేసిన ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 17 కొత్త మెడికల్ కాలేజీలతో ఆస్తుల కల్పన చేస్తే ఇప్పుడు వాటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేసేస్తోంది.